రే రవి, డైనింగ్ టేబుల్ దగ్గరికి కుక్క తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. దాన్ని బయట వదిలేసి చేతులు కడుకురా. అలాగే తాతయ్య. మమ్మీ మాకు పెట్టవే. ఈ రోజు నుంచి మీకు టిఫిన్ భోజనం కట్. వై? ఎందుకు? ఎందుకా? మీ మార్కు లిస్టులు చూశాను. అన్నింట్లోనూ 3లు 4లు, లెక్కల్లో అయితే 0. మరీ అంత అత్తిసర మార్కులేమిట్రా? అందుకే అత్తయ్యా, ఒక వారం రోజులు తిండి పెట్టడం మానేస్తే వీళ్లకు బుద్ధొస్తుంది. అయితే వారం రోజుల పాటు బొబ్బిలి పులి పస్తులుండాలన్నమాట. బొబ్బిలి పులంటే మీ నాన్న. ఆయనెందుకు పస్తులుండటం? ఆ మార్కు లిస్టు నాన్నది కాబట్టి. ఏమిటి? ఆ మార్కు లిస్టు నా కొడుకు గడిద్దా? అవును తాతయ్య, చిన్నప్పుడు నాన్న కష్టపడకుండా తెచ్చుకున్నవి ట్రంకు పెట్టి అడుగున సీక్రెట్ గా దాచిపెడితే మేం బయటికి లాగాం. మరి వీళ్ళ మార్కులు? ఇవిగో నాకు 60, తమ్ముడికి 80. రాస్కల్, అశోకుడు కాలం నాటి మార్కుల లిస్టు ఇప్పటిదాకా నాకు చూపించకుండా దాస్తాడా? వాడిని గుండు కొట్టించి 0 రాస్తాను. ఏమిటి నాన్న, ఎవరికే గుండు కొట్టిస్తానంటున్నా? అది అదేనా, గుండు నాకు సులభమేమో ఇంటికి. ఎందుకంటే వాళ్ళకి బాగా మార్కులు వస్తే తిరుపతి వస్తారని మొక్కున్నాను కదా. ఏమండి, వీళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ లోనూ 60-80 మార్కులు వచ్చాయండి. అవి పెద్ద మార్కులేనా? మేం చదువుకునే రోజుల్లో ప్రతి సబ్జెక్ట్ లోనూ 90-95కి తగ్గేవి కాదు. అదేరా, కరెంటు కోత, పవర్ కట్ లో పరీక్షలు వచ్చాయి కదా. ఆ రోజుల్లో కరెంటే లేదు. అయినా లెక్కల్లో 100కి 100 మార్కులు వచ్చాయి. గ్యాస్ ట్రబుల్. ఈసారన్నా కష్టపడి నాలాగా మంచి మార్కులు తెచ్చుకోండి. అబ్బా, ఉప్మాలో జీడిపప్పు ఊపిరితిత్తులో పట్టేసిందిరా. పట్టేసింది పట్టేసింది పట్టేసింది. రోసి రోసి ఒసే రోసి, నాకు తెలుసు నువ్వే వస్తావని. నిన్ను మగ్గపట్టి నా పెళ్ళాన్ని చిట్టొచ్చని దాని పేరు నీకు పెట్టారు. అప్పటి నుంచి ఇదే కన్ఫ్యూషన్. తీసుకోండి. ఏంటి, నాన్నకుంట్లో బాలేదా? ఫైల్స్ పేషెంట్ కదా. ఆగో, చిటికిన వేలు సీనికేగా వస్తున్నావు. కాలు ఎత్తడానికి నేనేమన్నా కరెంటు స్తంభం అనుకున్నావా, లేదంటే కారు టైర్ అనుకున్నావా? గెట్ అవుట్, గెట్ అవుట్. లారెన్స్, లారెన్స్. అబ్బా, ఈ ముసలాడు ఈ క్రిస్మస్ కన్నా బకెట్ తెలిస్తే బాగుండు. అమ్మా, ఓ మై గాడ్, ఏంటండి ఇలా పడుకున్నారు? వెరైటీగా ఉంటుందని. లేకపోతే ఏంటే, నిద్రపోయేటప్పుడు నడుము పట్టేసింది. లారీ గుద్దిన కరెంటు స్తంభంలా ఇలా వగ్గిపోయాను. అయితే ఓ పని చేయండి, ఇంకో లారీ కింద పడి సరి చేసుకోబట్టావా? అబ్బా అబ్బా, నా వల్ల కాదు. వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయండి. నన్ను అంబులెన్స్ లో తీసుకుపోండి. అవసరం లేదు తాతయ్య, ఇటువైపు తిరగండి. కుదరదు, కావాలంటే పంచాలే తిరిగేసుకో. హై, నా నడుము నాకు వచ్చేసిందే. అసలు పోతే కదా రావడానికి. నిద్ర మత్తులో చొక్కా గుండి ప్యాంటుకి పెట్టుకున్నావు. నా బెండ్ కారణం ఈ గుండియా. అయినా వయసు అయిపోయిన తర్వాత ఒక మూలన పడుండుగా నీ చేదస్తంతో మా ప్రాణాలు తీస్తున్నావు తాతయ్య. రేయ్, పెద్ద చిన్నానే గౌరవం లేకుండా ఏంట్రా నీ పిచ్చివాగుడు? ఇంకోసారి తాతయ్యతో ఇలా మాట్లాడావంటే తోలు ఒలిచేస్తాను, జాగ్రత్త. అర్థమైందిగా ఏంటి? పెద్దరికంగా కనిపించడం కోసమే తలకు రంగు కూడా వేయడం లేదు. నిన్ను అసలు ఏంటో మామ, చిరిగిపోయిన షర్ట్లు కుట్టుకుని మరీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఏ గొడవ లేకుండా మా నాన్నలాగే నేను డాక్టర్ కావాలని ఆశపడ్డాను. ఎప్పుడు చెప్పలేదేంట్రా మీ నాన్న డాక్టరా? ఆయన కూడా నాలాగే డాక్టర్ కావాలని ఆశపడ్డాడు. ఇదిగో బాబు, నీకు ఉత్తరం వచ్చింది. తీసుకోరా. ఎక్కడి నుంచా ఉత్తరం? వీడి భార్య నిర్మలా మేరీ దగ్గర నుంచి. నా భార్య దగ్గర నుంచా? ఉత్తరం చూసి ఇంత భయపడుతున్నాడు, పెళ్ళాన్ని చూస్తే ఇంకెంత భయపడతాడో. నా పెళ్ళం దగ్గర నుంచి కాదు. ఏమిట్రో ఫిట్టింగు. నీకు పెళ్ళైందని అందరికీ అబద్ధం చెప్పావు కదా, ఆ సంగతి అందరినీ నమ్మించడానికి నేనే నీ పెళ్ళంలాగా ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. ఇప్పుడు చూడు తమాషా. గంగా భాగీరథి సమానుడైన చందుకి. ఏంట్రా అది మొగుడు పోయిన వాళ్ళకి రాసినట్టు? నాకేం తెలుసు, వర్డ్ బాగుంది కదా అని వాడేశా. మీ లవ్వింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్ పాయింట్ పెన్నుతో వ్రాయినది. మీరు క్షేమంగా ఉన్నారని అనుమానిస్తాను. ముఖ్యంగా మనిషి జన్మకు కావాల్సింది మంచి స్నేహితుడు. ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం నా జన్మజన్మల అదృష్టం. నువ్వు స్నేహితుడు అయితే ఆవిడకేంట్రా అదృష్టం? ఎఫెక్షన్ సార్.
డియర్ చందు, మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ. ఏయ్, ఆ, అసలే మీ మిత్రుడు గోపి చాలా నీట్ గా ఉండే వ్యక్తి. ఆయన పక్కన పడుకుని ఆయన్ని తడపకండి. పెళ్ళైనా నేను మీకు దూరంగా ఉండటం వల్ల మీరెంత బాధపడుతున్నారో పెళ్లి కాని గోపి దూరమై నేను అంతే బాధపడుతున్నాను. ఏయ్, అదేంట్రా ఉత్తరం రాసింది నీ పెళ్ళామా వాడి పెళ్ళామా? నా పెళ్ళాం వాడి పెళ్ళాం అనే తేడాలు మాకు లేవండి. ఎవడి పెళ్ళామైనా ఇద్దరం ప్రేమగానే చూసుకుంటాం. ఎక్కడో ఏదో అపశృతి పలుకుతోందే. ఆ మీకు ఇల్లు ఇచ్చిన నాదబ్రహ్మ ఆంధ్ర అన్నమయ్యని రాశారు. ఆయన పాటే అంత బాగుంటే మనిషి ఇంకెంత బాగుంటాడో. ఆయన పాట క్యాసెట్ చేసి దాంతో పాటు ఆయన ఫోటో పంపండి. ఫోటో చూస్తూ పాట వింటూ చచ్చిపోవాలని ఉంది. విన్నారా? మీ పాట వింటూ ఈజీగా చచ్చిపోవచ్చని ఆ అమ్మాయికి కూడా తెలిసిపోయింది. చందు, మన చిట్టి ఈసారి కూడా మగబిడ్డనే కన్నది. ఏం పేరు పెడితే బాగుంటుందో వ్రాయండి. మనకి పెద్ద దిక్కు నాదబ్రహ్మం గారే కదా, ఆయన పేరే పెట్టమందాం. విన్నావా? వాళ్ళెవరికో పిల్లాడు పుడితే నా పేరు పెడతారట. ఇంతకీ చిట్టి ఎవరు? చిన్నప్పుడు చందూరు ఎత్తు తిరిగిన వాళ్ళ అక్కగారా? కాదు, వాళ్ళ ఆవిడ ఎత్తుకు తిరిగే కుక్క గారు. చాలే, ఆపరా బాబు. ఫినిషింగ్ టచ్ ఇవ్వని మామ. ఉత్తముడైన గోపిని మరీ మరీ అడిగానని చెప్పు. ఆయనకి నా ముద్దులు. ఇట్లు నిన్ను మనసారా ప్రేమించి ఆరాధించే ఉత్తముడైన గోపి. మళ్ళీ గోపి ఏంట్రా ఎదవా? సారీ, అలవాట్లో పొరపాటు. చివర్లో నా సంతకం పెట్టేశా. రండి ఆవిడ కూర్చోండి. చందు, అబ్బాయి చందు. ఏమిటండి, ఏమిటి హడావుడి? నీకు పెళ్లి చూపులో. నాకు పెళ్లి చూపులా? అవునరా, నేను రాత్రి ఆ ఎదురింటి మందర నీకు బెంగళూరు సంబంధం చూస్తానందిగా, అందుకే దానికంటే ముందరే నేను బందర్ సంబంధం తీసుకొచ్చాను. మావా, ముసల్ది నీ మీద మర్డర్ ప్లాన్ చేసినట్టుంది. మా మనవడు చందు. కుర్రవాడు వడ్ల గింజలో బియ్యపు గింజలా ఉన్నాడు. పక్కన అతనెవరు? గొడ్డ సావిట్లో పేడ ముద్దలే. కుళ్ళు జోకు లేచావంటే నీ పాట రికార్డ్ చేసి నీకే వినిపిస్తాను. కుళ్ళి కుళ్ళి చేస్తావు. ఎంతవరకు చదివావు బాబు? ఎంఏ వరకు చదివాడండి. పాటలో పాడతావా? అతనే పాడతాడు. పిల్ల కోయిల నేను పాడతాను. ఏమండి ఏమండి, శుభకార్యం జరుగుతుంది. ఈ తతంగం అంతా అయిపోయాక అప్పటికి వీళ్ళు కదలకపోతే అప్పుడు పాడుతురు గాని. ఓకే. నాదబ్రహ్మం బిడ్డ, నాదబ్రహ్మం బిడ్డ. ఆ ముసలి గుడ్డును పట్టుకుని బిడ్డ అన్నది ఎవర్రా? మీరా నానమ్మ? అవునరా, చందుని పెళ్లి చూపులు చూడ్డానికి వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. చచ్చాం. వీళ్ళు కూడా ఇప్పుడే రావాలా? ఏ, ఇంతకు ముందు ఎవరైనా వచ్చారా? అబ్బే అదేం లేదు. మరైతే మమ్మల్ని గుమ్మల్లో నిలబెట్టి మాట్లాడతావేరా? పదా. ఆగండి, మీకు ఒక నిజం చెప్పాలి. నాదబ్రహ్మం గారికి శుచి శుభ్రత అంటే ఇష్టం. ఇంటికి ఎవరొచ్చినా కాళ్ళు కడుక్కుందే లోపలికి అడుగు పెట్టనివ్వరు. స్టూపిడ్ సెంటిమెంట్స్. సరే పదండి, కాళ్ళు కడుక్కుందాం. ఎవర్రా వచ్చింది? కలరా, మశూచి, పోలియో వ్యాధులకు ఉచితంగా మందులు వేస్తామని వచ్చారు. ఇవన్నీ మా నాదబ్రహ్మ మామయ్యకి వచ్చిన తర్వాత కబురు చేస్తామని చెప్పొచ్చాను. ఒకసారి బయటికి వస్తావా? దేనికిరా? నా అస్థికలు డ్రైనేజీలో కలపడానికి. నువ్వు దా. రే ఏమైందిరా? నీ తుంటి విరిగి బిర్యానీలో పడింది. మీ నానమ్మ బెంగళూరు నుంచి నీకు ఇంకో సంబంధం తెచ్చింది. ఇంకో సంబంధం? అవును, అటు ఆంధ్ర ఇటు కర్ణాటక మధ్యలో నువ్వు ఆల్మట్టి డ్యామ్ అయిపోయావు. ఆ సమస్య తీరుతుందేమో కానీ నీ సమస్య మాత్రం తీరదు. ఇద్దరు మామల మధ్య నువ్వు ఆల్ మట్టి ఆల్ మట్టి. ఇలారా. ఇంట్లో హడావడేంటి? ఆ స్టూపిడ్ లేడీ నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చిందా? చచ్చినా ఒప్పుకోకు. నువ్వు నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకోవాలి. పిల్ల అతిలోక సుందరిలా ఉంటుంది. నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకో. పిల్ల సాగర కన్యలా ఉంటుంది. మొద్దు పెద్దలు ఇలా రండి, పట్టుకోండి వీడిని గుడి తీసుకుపోదాం. ఫాదర్ ప్లీజ్ కమ్, వి టేక్ హిమ్ టు చర్చ్. గుడికి పదండి, గుడికి రా. గట్టిగా లాగో, జోరుగా లాగో, గట్టిగా లాగో, జోరుగా లాగో. ఇద్దరు ఉడుగు పట్టి పట్టేశారు. ఇలా చెరవ చెప్పా లాక్కుపోతే షోలేలో సంజీవ్ కుమార్ లా మిగిలిపోతాను. ఆహా, ఈ దిక్కుమాల సన్నివేశం చూస్తుంటే ఎంచక్కని పాట తన్నుకొచ్చేస్తుంది. కొట్టండి, కొయ్యండి, గిల్లండి, గిచ్చండి, కొరకండి,
నరకండి, చంపండి, కొయ్యండి. ప్రేమ. గోపి చూస్తావేంట్రా, ఏదైనా చెప్పరా? ఐఎమ్ ఏ కాంప్లైంట్ బాయ్. ఏంట్రా వాగుడు? నువ్వేగా ఏదో ఒకటి చెప్పమన్నావు. అడ్వైజ్ ఇవ్వమంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తావా? దీనికి ఒకే ఒక ఉపాయం ఉంది మావా. ఏంట్రా అది? నీకు పెళ్ళైపోయిందని చెప్పు. నీకేమన్నా మతిపోయిందా? ఇలాంటి పరిస్థితుల్లో ఇదే కరెక్ట్. ఆగండి, ఆగండి, ఆగండి. నాకు ఇంతకు ముందే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? ఓ మై గాడ్. అవును, నేను చదువుకునేటప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించాను. 3 నెలల క్రితం మా ఇద్దరికి పెళ్ళైపోయింది. అయితే మనం ఎందుకురా ఇక్కడ? పదండి. నీ పెళ్లి గుళ్ళోనే కదా జరుగుతా? చర్చిలో అయి ఉంటుంది కదా మై బాయ్. రెండు కాదు, రిజిస్టర్ ఆఫీస్ లో. నీ భార్య హిందువుల అమ్మాయిగా? క్రిస్టియన్ పిల్ల అయి ఉంటుంది. రెండు కాదు, హిందుస్థానీ. హిందుస్థానీయా? అలాంటి సంగీతం గురించి విన్నాను గానీ మతం గురించి వినలేదే. అక్కడే ఫిడేల మీద కాలు వేశారు మడేలు బ్రహ్మం గారు. మా తందులాగానే ఆ పిల్ల తండ్రి హిందువు, తల్లి కిరస్తాని. ఈ 2 మతాల సారమే హిందుస్థానీ. పేరేంటి? ఏం పేరు? పేరు నిర్మల. నిర్మలా మేరీ. ఇప్పుడు నీ భార్య ఎక్కడుంది? మాకు మాత్రం ఏం తెలుసు? అదే పెట్రోల్ ధర పెరిగిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు కదా, సముద్రంలో నీళ్ళని పెట్రోల్ చేస్తానని పట్టుబట్టి ప్రయోగాలు చేయడానికి వెళ్ళింది. ఓహో, నేను సంగీతంతో చేద్దాం అనుకున్న పని ఆ అమ్మాయి సైంటిస్ట్ గా చేస్తుందన్నమాట. నీ భార్యని చూడాలనే ఆశగా ఉందిరా. మాకు కూడా ఆశగానే ఉంది. నాకు చిన్న డౌట్. వద్దు, ఇంకా ప్రశ్నలతో వేధిస్తే వీడి పెళ్ళానికి నేను విడాకులు ఇచ్చేస్తాను. ఈడియట్, స్టూపిడ్ ఫెలో. వాడి పెళ్ళానికి నువ్వెలా విడాకులు ఇస్తావరా బేవర్స్? ఇంకొక మాట మాట్లాడావంటే నీ పెళ్ళానికి కూడా విడాకులు ఇచ్చేస్తాను. ఆ పని చెయ్యి బాబు, నీ ఫోటోకు దండేసి పూజ చేసుకుంటాను. ఫోటోకు దండ వేసి పూజ చేస్తుందా? ఈవిడ నన్ను పొగుడుతోందా, తిడుతోందా? మనకు మనమే లవ్ లెటర్స్ రాసుకునే దౌర్భాగ్యం ఏంటో. ఐడియా ఇచ్చావుగా, అనుభవించు. ఎక్కడా లేని ఓ నిర్మలా మేరీ, మాకు మేమే కట్టుకుంటున్నాం ఘోరి. నాదబ్రహ్మ గారి ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారా? ఇంతకు నువ్వెవరమ్మా? ఎందు నీ భార్య వచ్చింది. నా భార్య? నిర్మలా మేరీ నీ భార్యగా? నీకోసం ఎదురు చూస్తున్నారు, త్వరగా వెళ్ళండి. రారా? ఎలా రా? డబ్బాలో చెయ్యిరుక్కుంది. వస్తే రా, చస్తే చావు. అయితే చస్తూనే వస్తా. ఎవరు నువ్వు? పోస్ట్ డబ్బా పట్టుకెళ్తున్నావేంటి? ఆగు, ఇదిగో ఉన్నది ఒకటే పోస్ట్ డబ్బానయ్యా, అది పోతే నా పోస్ట్ కలిసి పోతుందయ్యా. బాబు నీకు దండం పెడతా, ఇచ్చేలవయ్యా, మర్యాదగా ఇచ్చాయి. ఏమండి వచ్చేసారా? నాకు తెలుసు, నేను వచ్చానని తెలిస్తే మీరు పరిగెత్తుకుంటూ వస్తారని. ఏంటలా చూస్తున్నారు? నేను ఇంత సడన్ గా వచ్చాననా మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని. అందుకే మొన్న రాసిన ఉత్తరంలో కూడా నేను వస్తున్నట్టు రాయలేదు. కరెక్ట్, నేను రాయలేదు. ఏంటండి ఇక్కడికి వచ్చాక ఇంత నల్లబడిపోయారు? ఇంతవరకు బాగానే ఉన్నాడు, నువ్వు వచ్చావని తెలిసి జస్ట్ ఇప్పుడే రంగు మారాడు. ఏంటండి నేను వచ్చి ఇంతసేపు అయితే ఏం మాట్లాడరే? చందు, ఏంటయ్యా అంతసేపు ఆ అమ్మాయిని బయట నిలబెట్టి మాట్లాడిస్తున్నావు? ఇంట్లోకి వెళ్దాం రామ్మా. ఆగు. ఎవరు నువ్వు? ఏమన్నారు? నీకు నాకేమిటి సంబంధం? ఏమండి ఒక ఏమిటయ్యా చందు, పెళ్ళాన్ని పట్టుకుని ఇలాగనే మాట్లాడటం? ఈవిడెవరో నాకు తెలియదండి, ఇంతవరకు ఈవిడ మొహం కూడా నేను చూడలేదు. ఎంత మారిపోయారండి! ఒక్క నెల మీకు దూరంగా ఉన్నంత మాత్రాన అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యని భార్య కాదంటారా? ఇప్పుడు నేను ఏ గంగలో దూకాలి? పోస్ట్ మామా ఇరుక్కున్న చేతిని నరక్కుండా ఈ డబ్బాని ఊడ తీసుకెళ్ళవా? సారీ, అది నా డ్యూటీ కాదు. పోస్ట్ మాస్టర్ గారికి అప్లికేషన్ రాస్తే ఆయన హెడ్ ఆఫీస్కి రాస్తారు, వాళ్ళు సెంట్రల్ ఆఫీస్కి రాస్తే వాళ్ళు వచ్చి తీస్తారు. ఇంత హంగామా ఉందా? అనవసరంగా సెంట్రల్ గవర్నమెంట్ నోట్లో చేయి పెట్టానే. సరే,
నా భార్య అని చెప్తుంది కదా, దానికి సాక్ష్యాలేంటో చూపించమనండి. సాక్ష్యాలా? వేద మంత్రాలు, పంచభూతాలు, మంగళ వాయిద్యాలు, ఎంగిలి విస్తళ్ళు, ఆవకాయ బద్దలు, పందిరి బొంగులు కాదమ్మా సాక్ష్యాలు. సాక్ష్యం అంటే నాగార్జున సిమెంట్ తో కట్టిన గోడల దృఢంగా ఉండాలి. అలా అయితే మేము పెళ్లి రోజున మార్చుకునే ఉంగరం చూడండి. ఇలాంటి ఉంగరమే ఆయన వేలికి ఉంటుంది. ఉంగరం లేకపోతే భయపడాలి గాని ఉంటే భయం ఎందుకు మావా? చూపించు. నిజమే, జంట స్వరాలాగా 2 ఉంగరాలు ఒకేలా ఉన్నాయి. అవునండి, ఇదే ఉంది. ఆయన కుడి భుజం మీద శనగ్గింజంత పుట్టుమచ్చు ఉంటుంది, చూసుకోండి. శనగ గింజంత పుట్టుమచ్చ లేదు, బఠానీ గింజంత ఉంది. చూసారా చూసారా, ఆఖరికి నా భర్త నాకు అగ్ని పరీక్ష పెట్టాడు. ఏనాడు నేను ఆయన మాట క్రాస్ చేయలేదు. చివరికి కుక్క పిల్లకి పేరు పెట్టాలని ఆయన అడిగి పెట్టాను. ఆ విషయం నాకు తెలుసమ్మా. ఇంతకీ దానికి నాద బ్రహ్మ అని పేరు పెట్టావమ్మా? పెట్టానండి. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడల్లా కుక్క పిల్ల సరిగమా మగరిసా అని మరుగుతుందండి. ఇంకే టోటల్ గా మ్యాటర్ అంతా అర్థమైపోయింది. ఇదిగో చందు, భార్య అంటే ఎంత కోపం ఉన్నా భార్యని భార్య కాదు అని అంట మహాపాపం అయ్యా. అది కాదు సార్, భార్య కాని భార్యని భార్య కాదని చెప్పకుండా భార్యని ఎలా ఒప్పుకోమంటారు? ఇదిగో ఇదిగో, నువ్వు నన్ను ఇంకే కన్ఫ్యూజ్ చేయకు. ఇదిగో, ఇక మీద ఈ అమ్మాయి అంతా ఈ అమ్మాయే, నేను నీ భార్య కాదు అని చెప్పినా సరే నేను నమ్మను. ఇదిగో అమ్మాయి, ముందు నువ్వు కుడికా లోపల పెట్టి ఇంట్లోకి రా. నువ్వు రా. పదమ్మా పద. ఏవండి, లగేజ్ కొంచెం పట్టారు ప్లీజ్. నువ్వు ఇంట్లో కుడికాలు పెట్టి ఎడంకాలు మన నెత్తి మీద పెడుతూ కానీ పద. మా పెరటి చెట్టు పళ్ళన్ని కుశలం. ఏంటా పాటలో? నీ పాట విని రోడ్ మీద పోయే వాళ్ళంతా జాంకాయలు తీసుకుని బొడ్డు ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటా వస్తారు. ఆ తర్వాత క్యూ కంట్రోల్ చేయలేక నేను చావాలి. ఏ, నేను బాగా పాడటం లేదా? ఆశా బోన్స్లే హరిశ్చంద్ర పద్యం పాడినట్టుంది. ఇక్కడే పెట్టానే, ఎక్కడుందబ్బా? ఏంటి వెతుకుతున్నారు? ఇక్కడ నా కొత్త షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టాను, ఏమైందబ్బా? ఇదేమో చూడండి. ఏయ్, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్త షర్ట్ తో ఇల్లు తుడుస్తావా? ఇది కొత్త షర్టా? నాకేం తెలుసు? ఇల్లు తుడిచే గుడ్డని ఇస్త్రీ చేయించి పెట్టిన ఎర్రి మొగుడు ఎవరా అనుకున్నా. ఉసాయ్ బండెడ్ క్వీన్, ఉండు, నీ జడ కత్తిరించి సౌరాలోడికి అమ్మేస్తాను. నువ్వు వదిలేస్తే మేసాలకి జడ వేసి పూలు పెడతావు. బకెట్ తనేసింది. మిస్టర్ నిర్మల మేరీ భర్త మీరేనా? కాదు. మరి ఆవిడ ఈ గుమ్మ ముందు గురకావాళ్ళ తిరిగాయనే నా భర్త అని చెప్పిందే. అలా చెప్పిందా? అయితే నేనే. ఇంతకు విషయం ఏంటో చెప్పు. ఈ మందులు తీసురండి. నీ కాలుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదమ్మా, జస్ట్ బెణికిందంతే. మందులు వాడి చూడు, సాయంత్రానికల్లా మాధురి దీక్షితులా స్టెప్లు వేయచ్చు. ఆల్ ది బెస్ట్. నీ కాలు ఇది ఆడిన వింత నాటకంలో ఇక నాకు కుంటి పాత్రే మిగిలింది. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశా నిరాశేనా, చివరికి మిగిలింది ఒక కాలేనా, అంతా భ్రాంతియేనా. అపశుద్ధులారా, తప్పుడు స్వరాలారా, జింక పిల్లల చెంగు చెంగుని ఎగిరే ఆ పిల్ల కాళ్ళు కాస్త విరిచేస్తారా? ఇప్పుడు పోయిన ఆ పిల్ల కాలు మీ ఇద్దరు ఎవరు తెస్తారో చెప్పండి. పోయిందా కోడికాల మిలిటరీ హోటల్ నుంచి తెచ్చుకోవడానికి? అవకాశం లేదు గాని, లేకపోతే నా కాలే ఇచ్చేసి ఉండేవాడిని. ఏడ్చావు వెధవ దొడ్డి కాళ్ళు నువ్వును. ఆ పిల్లను ఊ అనమనండి. ఊ అంటే కాలు వస్తుందా? కాలు రాదు. ఊ అంటే మిమ్మల్ని ఇద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపిస్తా. నెల్లూరు వద్దు మామ, పెన్నా నది నీళ్లు నాకు పడవు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు ఖాయం చేసుకో, నీకు గోదావరి బెటర్. వద్దు బాబాయ్ గారు, సంసారంలో భార్య నీళ్ళైతే భర్త బెల్లం, రెండూ కలిస్తేనే పానకం. ఇలాంటి గొడవలు పానకంలో ఫెనాయిల్ లాంటివి.
ఆయన జైల్లో వేస్తే నా బతుకు మేకలు చెప్పిన వాల్ పోస్టర్ అవుతుంది. ఆహా ఓహో అయ్యో ఒరే 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 విన్నారా ఆ పిల్ల మాటలు? ఇంకా ఇలాంటి పతివ్రతలు ఉండబట్టే మద్య నిషేధం అమల్లో ఉన్న మందు పుష్కలంగా దొరుకుతోంది. ఇప్పుడే చెబుతున్నా, ఇక మీదట ఆ పిల్లకి ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా మీ ఇద్దరే దగ్గరుండి చూసుకోవాలి. తేడా వచ్చిందో మీ ఇద్దరిని పియానో తొక్కినట్టు తొక్కి మీ చెవుల్లో పాట పాడేస్తా. అమ్మాయి, నేను నీ బోటలోనే తిరుగుతుంటాను. ఈ కోతులు ఏమైనా జంపులు చేస్తే ఒక్కసారి అంకులు అని పిలువు, నేను వీళ్ళ తోకలు కత్తిరిస్తా. సరే అంకుల్. ఇంకా చూస్తారేంటి? పోండ్రా. సరేరా. అదే సరే అని మీతో అని రాని వీడితో అన్నాను. జాగ్రత్త. నా జన్మభూమి భూమి భూమి భూమి. ఆహా, నా గొంతు ఎంత అందంగా ప్రతిధ్వనిస్తోంది. అది నా గొంతురా చవటాయ్. మై డియర్ ఫ్రెండ్స్, విదేశీయులు ఒంటి మీద గుడ్డ పేలికి లాంటి డ్రాయర్లు వేసుకుని సముద్రం లోపల కాసేపు ఒడ్డున కాసేపు స్నానం చేస్తుంటారు. దానికి సోపు గాని షాంపూ గాని ఏది అవసరం లేదు. దాని పేరు సన్ బాత్. నేను కూడా అదే స్టైల్లో ఒక కొత్త రకం స్నానాన్ని కనిపెట్టాను. దాని పేరు స్వతంత్ర స్నానం, అంటే ఫ్రీడమ్ బాత్. దానికి కూడా సోపు గాని షాంపూ గాని ఏది అవసరం లేదు. నీళ్లు కూడా అవసరం లేదా? డ్రాయరే అవసరం లేదు. ఏది అందరూ డ్రాయర్లు విప్పండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆలోచించిన ఆశా భంగం. ఈ స్నానం వల్ల మనసు ముందుకి, వయసు వెనక్కి పరిగెత్తి మనమందరం టోటల్ గా పురిటి పాపాయల్లా ఆడుకోవచ్చు. కమాన్ ఎంజాయ్ బేబీస్ డే అవుట్. ఏంటి కూర్చి మావ అలా చూస్తున్నావు? నువ్వు కూడా మాలాగే స్నానం చేయి. ఇప్పుడు కొత్తగా చేసేదేంటి బోడి? నేను ఎప్పుడు అలాగే చేస్తా. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? రా మామా, నువ్వు కూడా వచ్చి మా గ్రూప్ లో జాయిన్ అయిపో. దా కమాన్. గలగల పాటలలో ఏమి హాయిలే హల, ఆహా ఏమి హాయిలే హల. గలగల పాటలలో ఏమి హాయిలే హల. రేయ్, మన బట్టలు కనిపించట్లేదేంట్రా? అసలు మనం బట్టలు వేసుకునే వచ్చామంటావు మామ? బట్టలు మనం ఇంటికి వెళ్ళేది ఐడియా. ఫ్రీడమ్ వాక్. మై డియర్ ఫ్రెండ్స్, స్వతంత్ర స్నానం ద్వారా మిమ్మల్ని బాల్యావస్థలోకి తీసుకువెళ్ళాను. ఆ విషయం మర్చిపోకండి. ఇప్పుడు ఫ్రీడమ్ వాక్ అనే కొత్త నడక ద్వారా మిమ్మల్ని రాతీగంలోకి తీసుకువెళ్ళబోతున్నాను. అయితే ఇప్పుడు బట్టలు లేకుండా నడిపిస్తావా? అదేగా మరి కొత్త ప్రాజెక్టు. కమాన్ ఆది మానవులారా, 20వ శతాబ్దంలోకి నడుద్దాం. పదండి. మీరు నడిచెళ్ళిన బట్టలు తీసుకురండి, అందాక నేను ఇక్కడే ఉంటాను. జుంబారే ఆజుంబరే జుంబారే ఆజుంబరే జుంబారే ఆజుంబరే జుంబారే ఆజుంబరే. ఏంట్రా మధ్యలో ఆగిపోయావు? బ్రేకా? బ్రేక్ కాదు మామ, షాక్. అటు చూడండి. గుడిసె మునిగింది. మంచి ఆకలి మీదకు ఉన్నట్టు ఉన్నాయి. ఆశగా ఆకుల వైపు చూస్తున్నాయి. ఇప్పుడు ఈ మోడర్న్ డ్రెస్ రా మేకలు తినేసి మన గతేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాంరా? ఫ్రీడమ్ రన్, స్వతంత్ర లగెత్తుడు. పరిగెత్తండి. అయితే పట్టుకుంటావేమో. పట్టుకోవాలి కదా ఆగమంటాను. అయితే పారిపోతాను. ఏమైందండి? ఒక అమ్మాయి చేయి పట్టుకుని పారిపోతున్నాడు. అయితే వాడిని వదలకూడదు, పట్టుకున్నారంట. ఏమైందండి? ఒక అమ్మాయిని మానభంగం చేసి పారిపోతున్నాడు. అమ్మో, ఏం జరిగిందండి? ఒక అమ్మాయిని మానభంగం చేసి మర్డర్ చేసి పారిపోతున్నాడు. మీరు భయపడాల్సిన పని లేదు. 3 నెలల వరకు మాట్లాడలేడు. ఆ తర్వాత మెల్లగా మాట వస్తుంది. మాట్లాడితే భయపడాలి కానీ మాట్లాడకపోతే మేమెందుకు డాక్టర్ భయపడ్డాం? పదండి. చూసారా డాక్టర్, ప్రొహిబిషన్ లో మందు కావాలంటున్నాడు. క్వార్టర్ బాటిల్ చాలదా? ఫుల్ బాటిల్ కావాలా? ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు మందు కొట్టొచ్చు కానీ నువ్వు కొట్టకూడదు కదా డాక్టర్? కరెక్ట్ కరెక్ట్. మంచి మంచి. నో, వీడికి మందే కాదు,
3 నెలల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. ఓకే డాక్టర్. ఏమిటి సిస్టర్ బలరామయ్య గోరికి సొంతం మీ చెల్లెలు కొడుకు కాదు. ఇవిడ ఎంత రాసుండాది? మీకు తెలుగు చదవడం రాదా సిస్టర్? నేను మలయాళి. ఓహో తెలుగు చేట. అదే దీనికి తెలుగు చదవడం వస్తే నా పీట ఎగిరిపోయేది. నీకు బుద్ధి ఉందా? సిస్టర్ సిస్టర్ కి లవ్ లెటర్ రాస్తావా? లవ్ లెటరియో ఎంత గురువాయూరప్ప రాసింది గురువాయూరప్ప కాదు, బోధూరు కప్పలాంటి వెంగళప్ప. నీతో సంసారం చేస్తానంటున్నాడు. సంసారికడమో పక్షే పక్షే ఏంటి? నీ మూడు తలకే పచ్చడి చేసి వచ్చాయి, ఇద్దరు లేచిపోదామని రాశాడు. జస్ట్ ఎ మినిట్ యో. ദെപ്പത്തോ ഒരു ചീട്ടി ചിരികിപ്പോയത്. എന്ത ചാട്ടെ എന്ത പറയും? ഞാൻ സംസാരിക്കണമോ? ഒരു സ്വാഭാവികമായ സ്വപ്നം കാണണം.